ఇంటి బయట చెప్పులు ఉండాలి, ఈ వీడియోకి డిస్క్లైమర్ ఉండాలి. దానికి అర్థం ఇది ఒక జోక్ అని మీరు అర్థం చేసుకోవాలి. నీకు అర్థమవుతుందా? అందరికీ నమస్కారం and welcome back to a brand new video on your favorite YouTube channel with your favorite YouTuber Play Like Incognito. ఇంకెవరు ఉంటాడురా? చాలా బాగా యాక్ట్ చేసేవరా. సో ఈ వీడియోలో కూడా ఎప్పటిలాగానే మన ఆదిత్య బ్రో కొన్ని ఫన్నీ మీమ్స్ అండ్ వీడియోస్ పంపిస్తాడు. సో బేసిక్ గా మనం నవ్వినప్పుడల్లా ఆదిత్య బ్రోకి 500 రూపీస్ పంపించే వాళ్ళం కదా, డబ్బులు బొక్క పెట్టుకోవడానికి. ఈసారి నేను కాదు, మీకే వదిలేస్తున్నా, మీరు కామెంట్స్ లో పెట్టండి ఎన్ని మీమ్స్ బాగున్నాయో, నేను ఎన్ని మీమ్స్ కి నవ్వినానో, నేను ఎంత డబ్బులు పే చేయాలో అది కూడా మీరే చెప్పండి. ఎంత అయితే అమౌంట్ మీరు కామెంట్స్ లో పెడతారో అంత అమౌంట్ నేను ఆదిత్య బ్రోకి పంపించేస్తా. ఏమంటున్నా, మీరు ఎంత చెప్తే అంత. తన 2 గాజులు అమ్ముకోవాల్సి వచ్చింది. సో వీడియో నచ్చితే లైక్ కొట్టు, డబ్బులు ఎంత ఇవ్వాలో కామెంట్ కొట్టు, నెక్స్ట్ వీడియో మిస్ అవ్వకుండా చూడాలంటే సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టు. ఈ వీడియోలో మీమ్స్ బాలేవంటే ఆదిత్య బ్రో కొట్టు. వద్దు, మీరే ఉంచుకోండి. अरे सुधा, ये तेरे चेहरे को क्या हुआ? तुम्हें चाहिए 9X। चेहरे पे रौनक लाइए सिर्फ 9 सेकंड में। फॉरेन पासपोर्ट दैट साइड मैम। तुसी की कह रहे हो जी? आज ही 9X अपनाइए। అరే అసలు ఏం క్రీమ్ రా ఇది? ఏదైనా క్రీమ్ రాసుకుంటే తెల్లగా అవుతారు. ఇక్కడేమో స్కిన్ కలర్ మారిపోయింది, జుట్టు కలర్ మారిపోయింది, ఆఖరికి కంట్లో ఉన్న కార్నియా కలర్ కూడా మారిపోయింది. ఇప్పుడు రేపటి రోజు ఆ అమ్మాయి ఇంటికి వెళ్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా గుర్తుపట్టారు. ఎవరు నువ్వు? ఎలా ఉన్నా అంటే క్రీమ్ పేరేంటి? 9X. BGMI లో కూడా 4X 8X స్కోప్లు ఉంటాయి. 9X అంటే ఇది. ఒక గ్రెనేడ్ కి క్రీమ్ రాసి ఆ గ్రెనేడ్ మీ మీద వేయాలరా. Отжимаем скобу. Ой, блин. Вы с ума сошли, что ли? అసలు ఈ క్రీమ్ రాసుకుంటే మనుషులు తెల్లగవడం కాదు, మనుషులు ప్లాస్టిక్ సర్జరీ చేసుకొని మారిపోతున్నారు. అసలు ఏంట్రా, ఏంటిది? అసలు ఆ మూలలో ఉన్నది ఎవరు, ఈ మూలలో ఉన్నది ఎవరు? పాపం రా సుధా. సుధా, ఆ ఇమ్మిగ్రేషన్ అంకల్ చూడండి అసలు ఎట్లా చూస్తున్నాడు. షాక్ అవ్వడం కాదురా రే, ఫస్ట్ పోలీసు వాళ్ళని పిలువు. ట్రై నాట్ టు చేంజ్ యువర్ ఫేస్ ఎక్స్ప్రెషన్స్. ఇప్పుడు అర్థమైంది నాకు లాస్ట్ లా. నవ్వుతున్నావా? పోయే 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 కాలే పోయే రే. ఏం చేస్తాడు? నేను జాబ్ చేస్తా. జాబ్ రైట్. ఇప్పుడేంటి మరి టాలీవుడ్ లో పుష్ప, దేవర, గేమ్ చేంజర్ 3 దెబ్బ సినిమాలు ఉన్నాయి. మీరు దేన్ని చూడాలనుకుంటున్నారు? నేను దెబ్బ నేను కూడా దెబ్బ. అరే దెబ్బ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది నాకు కామెంట్స్ నాకు చెప్పండి. అండ్ మీరు కూడా దెబ్బ సినిమాకి వెళ్తారో లేదో నాకు చెప్పండి, ఓకేనా? రివ్యూ ఇద్దాం. హిస్టరీ టేకింగ్ స్ట్రగుల్స్ ఫీచరింగ్ తెలుగు రాణి పేషెంట్. ఏమైందండి, ఎందుకు వచ్చారు? క్యా బోలా? తెలుగు మాలూమ్ నై మాలూమ్. अच्छा, ఇప్పుడు ఎలా డీల్ చేయాలి పేషెంట్ ని? इधर आइए. क्या? वही इधर आया. क्यों? ओ मैं काम कर रहा. अच्छा, अचानक से दर्द है और मैं आया, मैं यहाँ और देखा वो अच्छा दर्द है, थोड़ा और बड़ा बड़ा नొప్పి. बड़ा नొప్పి. आदित्य ब्रो सेम, आदित्य ब्रो चेल्ले में खुदा जब भी देता है होता है, बड़ा नొప్పి. आपका तला ऐसा हो रहा है और ऐसी आहू सिम्टम्स है. आपको वो जुबान केसरी अलवाटू है? हाँ जी है. अरे मस्त फनी उंदरा बाबू. मैं आपको ऐसा रखता रखता कुछ करता, कोऑपरेट करता. हाँ जी, कंसेंट है. आप गाली दो. वो गाली नहीं.
वो गाली नहीं, सास अंटारा सास तो बहुत बड़ा बड़ा ऐसा ऐसा दो ऐसा दो आप ऐसा रखो कुछ है तो बोलो जुबान केसरी वो नहीं गड़बड़ है तो बोल ठीक है हाँ जी ठीक है ठीक है कंसेंट है స్టోరీలో ట్విస్ట్ రా బాబు. పాపం డాడీ హీరో అవుదామని చెప్పి జీరో అయిపోయాడు. నువ్వు ఏదైనా చేయొచ్చు కానీ మమ్మీలకు మాత్రం ఎదురు రాలేవు. దమ్ముంటే చెప్పి చూపిరా. నాకైతే దమ్ము లేవు. ఇది మా ఇంట్లోనే కాదు, మీ ఇంట్లో కానీ ఎవరి ఇంట్లోనే కానీ సేమ్ సిచ్యువేషన్. వరల్డ్ షార్టెస్ట్ రక్షాబంధన్ సెలిబ్రేషన్. हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद ये क्या हुआ? అరే అట్లా కొట్టొచ్చా రా అక్కకి? దరిద్రుడా. ये क्या हुआ? ఆయన తప్పు వాడిదే, వాడు సరిగ్గా కూర్చోలేదు. కానీ నేను కూడా మా అన్నకి ఇట్లానే కాల్ చేస్తే అబ్బా ఆ కిక్కే వేరబ్బా. బాటిల్తో వాటర్ మర్చిపోయిన తత్తను ఉన్నాను. ఏమ్మా అన్నయ్య గుడ్ అయ్యలేదు. ఓ అదే అన్నయ్య గుడ్డ అన్నయ్య ఎందా తినేసాడమ్మా. నాకు అనుకున్నారా అరే మమ్మీ అన్నప్పుడు ఎప్పుడైనా సరే కూతురికి ఇయ్యదు గుడ్డు కానీ కొడుకు మాత్రం ఇస్తుంది. ఆ అన్న చూడండి దరిద్రుడు ఎట్లా తింటున్నావు. అన్నయ్య ఎందా తినేసాడమ్మా. పాపం ఎంత సాడ్ అయిపోయింది అసలు. ఈ బాధ అయినా మీ అందరికి ఇవ్వకు తెలియదురా. హెల్ప్ చేసి ఎర్రి పప్ప అయిన తర్వాత ఉన్న బాధ మాకే తెలుసు. మీ ఇంట్లో కనుక ఒకవేళ బ్రదర్ సిస్టర్ ఉంటే ప్రతి సిస్టర్ ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేసిందే. వీఆర్ ఆల్ సిస్టర్స్ ఫర్ అ రీజన్. ఇప్పుడు మా అమ్మ నా ప్లేట్ లో పెట్టిన తర్వాత మా అన్న తీసుకున్నాడు అని చెప్తే కూడా నమ్మేది కాదు. 3 నిమిషాల్లో తినాల్సిన గుడ్డుని 3 సెకండ్లు గుడుక్ అని చెప్పేసి మింగేవాడు. గుడ్డుని నేను నా గుండెలో దాచిపెట్టుకున్నాను అనేవాడు. ఇలాంటి జోక్లన్నీ విన్న తర్వాత గుండు మీద తన్నాలనిపిస్తుండే నాకు. కానీ ఏం చేస్తాం, ఆడపిల్లలం కదా. ఏం చేస్తాం అమ్మాయిలో. హాయ్ బ్రో, దిస్ ఇస్ మై బ్రో. నేను మీకు ఒక విషయం చెప్తాం కానీ భయపడకండి. చెప్పు. హాయ్ గాయ్స్, మా ఇంటి పేరు దేవరకొండ కానీ మేము కొండలు కట్టలేమే. మీ ఇంటి పేరేంటో నువ్వు ఎందుకు చెప్తున్నా? నేను చెప్తున్నా కూడా చూడు చెవులో వచ్చి. అసలు చెప్తున్నా కూడా నువ్వు వచ్చి చెవులో ఏందో డైలాగ్ మిస్ చేసినట్టు. ఏమన్నా వీడియో తీస్తానే ఉన్నా. ఎంత ముద్దుగున్నారా మీరిద్దరు, క్యూటీ. పబ్జి గేమ్ పేరుతో పరిచయం పెంచుకుని ప్రేమిస్తున్నారంటూ వేధిస్తున్న ఓ యువకుడిని సిటీ పోలీసులు అరెస్ట్ చేశారు. నాంపల్లికి చెందిన బైక్ మెకానిక్ సల్మాన్ ఓ అమ్మాయితో పరిచయం పెంచుకున్నాడు. వాట్సాప్ నంబర్ ద్వారా చాట్ చేసి ఇంట్లో రియాక్షన్ సేమ్ టు సేమ్ అట్లనే ఉంటది. పబ్జి గేమ్ పేరుతో పరిచయం పెంచుకుని ప్రేమిస్తున్నారంటూ వేధిస్తున్న ఓ యువకుడిని సిటీ పోలీసులు అరెస్ట్ చేశారు. సేమ్ This is fake honey. Can you see it go off the spoon? It's fake honey. You know what this real honey looks like? It's you. Don't get me dirty. చాలా క్యూట్ ఉన్నారా నువ్వు. నేనెందుకు బ్లాస్ట్ చేస్తున్నా, చిన్న పిల్లోడు రా వీడు. హలో ఎవరు ఇంత వచ్చారు? నేను మీ కాలేజ్ నుంచి మాట్లాడుతున్నా అమ్మా. చెప్పురా సార్. చెప్పండి సార్. ఎవరిని అంటున్నావు బాబు నువ్వు? మిమ్మల్ని సార్, నేను బై మిస్టేక్ లో వచ్చింది. చెప్పండి సార్.
కాలేజ్ కిందకి వస్తలేవు నువ్వు? నేను రాను సార్, అది నా ఇష్టం. ఇంట్రెస్ట్ లేదు నాకు. ఏం ఇంట్రెస్ట్ లేదు? మరి మీ అమ్మ వాళ్ళు అంత కష్టపడి ఫీజు ఎందుకు కట్టారు నీకు? అది మా అమ్మ వాళ్ళ ఇష్టం సార్, అది మీకు అనవసరం. ఏమనవసరం అయ్యా? నువ్వు కాలేజీలో ఫీజు కట్టినావు, నువ్వు కాలేజీకి రాకుండా ఇన్ని రోజులు ఏడ తిరుగుతున్నావు నువ్వు? నేను రాను సార్ కాలేజీకి, వచ్చిన రోజు చాలు. ఒకటే కాలేజ్ అని మీరు పెట్టే ఫుడ్, మీరు పెట్టే చదువు సార్. నేనైతే రాను సార్ కాలేజీకి. ఇప్పుడు మీరేనా అనుకోండి, నీ టీసీల మెమోలు వచ్చేటప్పుడు నీకు చాలా దమ్నం అయితే చెప్తున్నా. టీసీ మేము ఉంచుకోపో. ఇది ప్రాపర్ తెలంగాణ స్టూడెంట్. ఇప్పుడు ఇంటర్ అంటే ఎట్లుందో తెలియదు కానీ నేను రాసినప్పుడు ఇంటర్ అంటే ఎట్లుంటుండే తెలుసారా? అంత బాగుంటుందండి. వీకెండ్ టెస్ట్లు, ఎగ్జామ్లు, ర్యాగింగ్ రాకుండా ర్యాగింగ్ చేసే సీనియర్స్, డౌట్లు అడిగితే కన్ఫ్యూజ్ అయ్యే జేఎల్స్, కిటికీ బయట చూసి ఏబీవీపీ వాళ్ళు బంద్ చేయడానికి ఎప్పుడు వస్తారు అని వెయిట్ చేసే స్టూడెంట్స్. నిద్ర రాదు. అబ్బో, ఒక్క రోజు డుమ్మా కొడితే చాలు కాలేజ్ నుంచి ఫోన్ వచ్చేసేది, మీ అమ్మాయి రాలేదండి కాలేజ్ కి. కాల్ లిఫ్ట్ చేయకపోతే మెసేజ్ పెడతారు, పావురాలను పంపించండి రా, లెటర్ రాసి పావురం మీద కట్టేసి పావురం ని వదిలేసేయండి. ఇంకా బై ఛాన్స్ ఫోన్ ఎత్తినారు అనుకో మన పేరెంట్స్, కూతురు రాలేదండి, అసలు ఎక్కడికి వెళ్ళిందండి, కాలేజ్ లో లేదు. ఏమైతుందిరా ఒక్క రోజు రాకపోతే? రోజు వచ్చినోడు ఏమైనా స్టేట్ ఫస్ట్ ర్యాంక్ కొడుతున్నాడా? వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా వాడికి అన్ని కాల్స్ చేయరు. సావ ఒట్టేసారా బాబు నన్ను అయితే. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. ఎంతమంది ఉన్నారు అలాంటి కాలేజెస్ నుంచి చెప్పండి కామెంట్ సెక్షన్ లో. మార్నింగ్ పెట్టిన షార్ట్ క్లీన్ చేస్తున్నా అని పెట్టాను కదా, ఫైనల్లీ ఇప్పుడు అయిపోయింది హోమ్ క్లీన్ చేయడం అయితే. సో ఇలా ఉంది వన్ డే. ఇది కిచెనా లేకపోతే షాపా? ఇదంతా చేశాను. అండ్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్, అండ్ ఎలా ఉందో కామెంట్ చేయండి. డిమార్ట్ లో ఉండాల్సిన సగం సరుకు మీ ఇంట్లోనే ఉంది కదండి. నెక్స్ట్ 3 generations కి ఆస్తులు పంచినట్టు ఈ ప్లేట్లు వంచేసి సరిపోతుంది. అయినా కూడా ఇంకా ప్లేట్లు మిగిలిపోతాయి. కానీ ఒప్పుకోవాలరా, ఇవన్నీ క్లీన్ చేయాలంటే మామూలు విషయం కాదు. అదే మ్యాజిక్. ఒకడేమో ఎగిరే చేప అంటాడు, ఇంకోడేమో పక్షి అంటాడు, ఇంకోడేమో గబ్బిలం అంటాడు, ఒక్కడో స్టింగర్ అని పిలవడం. I can relate to this so much. మేము కూడా ఇప్పుడు కొత్త మోడ్ వచ్చింది కదా, దాంట్లో స్టింగరే ఉంది అనమాట. మేము దానికి ఫిష్ అంటాం, వేల్ అంటాం, ఇష్టం వచ్చింది అంటాం. BGMI ఫ్యాన్ కింద కామెంట్ లో స్టింగరే అని టైప్ చేయండి, మనం కనెక్ట్ అవుదాం, గేమ్ ఆడదాం. ఓకే అమ్మా. మీమ్స్ రీల్స్ ఎలా ఉన్నాయి కామెంట్ సెక్షన్ లో నాకు చెప్పండి. ఆదిత్య బ్రోగానికి ఎంత కొట్టాలో అది కూడా మీరు చెప్పేసేయండి. చెప్పినా కదా, మీరు ఎంత చెప్తే అంత. అండ్ గైస్ ప్లీజ్ మేక్ ష్యూర్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్. మనం 1 million కి చాలా క్లోజ్ రా. లేదంటే నేను ఇలాంటి రీల్స్ అన్ని వేయడం స్టార్ట్ చేస్తే చెప్తున్నా. అంత గిఫ్ట్ మనకు వద్దులే కానమ్మా. బాయ్, మళ్ళీ కొత్త వీడియోతో మీ అందరి ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ డ్రింక్ వాటర్, హగ్ యువర్ మదర్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. అరే నువ్వు కడుపుతో ఉన్నావు, బయటకి ఎందుకు వచ్చావు నువ్వు? హే, తన ఎక్స్ కదా? అవును. పాస్ట్ ఈస్ పాస్ట్, వదిలే లైట్ తీసుకో, హ్యాపీగా ఉంది. సరే. ఓ నీకు పెళ్ళి ఎప్పుడైంది? 1 year అవుతుంది నా పెళ్ళి. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఓకే జాగ్రత్త మరి, బాయ్. సరే బాయ్. అరే చెల్లి నీ పెళ్ళి ఎక్కడైందిరా? అవద్దని చెప్పా నువ్వు. నిజం చెప్పొచ్చు కదా వాడికి. నేను ఇంకేం చెప్పాలరా వాడికి? నేను ఒకసారి తన దగ్గరికి వెళ్ళేసి వస్తా. కన్నా ఇది నిజంగా మన బేబీయా? అవును. ఏంట్రా ఇది? నువ్వు 1 year ముందు కలిస్తే అది ప్రెగ్నెంట్ ఎట్లయితది? అసలు ఈ చెత్త రీల్స్ కన్నా ఆ 9X క్రీమ్ యాడ్లు చూసుకోవడం బెస్ట్ రా. చాహి 9X. காலம் வந்தால் நேரம் வரும், நேரம் வந்தால் வீடு வரும், வீடு வந்தால் சூடு வரும். காலம் வந்தால் நேரம் வரும், நேரம் வந்தால் வீடு வரும், வீடு வந்தால் சூடு வரும். காலம் வந்தால் நேரம் வரும், நேரம் வந்தால்